బాస్మతి రైస్ ఉంటుంది, మనం పలావ్ చేసుకుంటాం బిర్యానీ, ఆ రైస్తో చేసిన అటుకులు అన్నమాట. ఈ అటుకులతో మనం ఈరోజు ఇవి డీమార్ట్లో దొరుకుతాయండి, డీమార్ట్లోంచి తీసుకొచ్చాము. ఈ అటుకులతో ఈరోజు మీకు రెసిపీ చేసి చూపిస్తాను. కొంచెం అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకుల్ని ఒకసారి కడుక్కుందామండి. కడిగేసాను. కడిగేసి ఇందులో ఇంకా వాటర్ పోయక్కర్లేదు, తడి ఉన్న వాటర్ సరిపోతుంది. మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు వాటిని వదిలేద్దాం. ముందుగా బటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు 2 కోడిగుడ్లు వేసేసుకుందాం. ఇందులో చిటికెడు ఉప్పు. ఇదిగోనండి, ఎగ్గు మొత్తం ఈ గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్లైస్ బటర్ వేసుకున్నాం. ఇది హెల్దీ అండి. చీజు బటర్ వాడుకోవచ్చండి, ఆయిల్ బదులు బటర్ మంచిది కదా, అందుకే బటర్ వేసాను అనమాట. ఇందులోకి చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాయలు, కొంచెం షాజీరా, చిన్న బిర్యానీ ఆకు, 1 యాలక్కాయ, స్పైసీస్ వేసుకొని ఇవి కొంచెం రోస్ట్ చేసుకున్నాం. కొంచెం పుదీనా ఆకులు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ సన్నగా తరిగినవి, కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకో, సన్నగా తరిగిన క్యారెట్. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ పీసెస్ కూడా వేసేసుకుందాం. మీ దగ్గర స్వీట్ కానుంటే అది కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కనుక వేయలేదు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు కొంచెం ఉప్పు వేసుకుందామండి, ఇవి మగ్గడానికి వెజ్జెస్. సూపర్ అరోమా వస్తుందండి. మూత తీయగానే మన బిర్యానీ వాసన అదిరిపోతుంది. మసాలాలు కానీ సూపర్ అదిరిపోతుంది వాసన. మగ్గిపోయినాయండి చక్కగా ఇవి. ఇప్పుడు ఇందులోకి మనం ముందు చేసుకున్నాము కోడిగుడ్డు, అది వేసేద్దాం. అటుకులు చూసారా, చక్కగా మన రైస్ లాగే వచ్చేసింది. వాసన కూడా అబ్బా భలే వస్తుందండి, బిర్యానీ వాసనలానే వస్తుంది. రైస్ కూడా బాస్మతి రైస్ కదా, చక్కగా మనం అన్నం ఎలా ఉందో అలాగే మెత్తగా వచ్చేసింది, పొడి పొడిగా. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. అటుకులు వేసాం కదా, ఎగ్గుకి వేసాము, వెజ్కి కూడా వేసాం కనుక ఈ అటుకులకు కొంచెం సాల్ట్ వేద్దాం. సూపర్ అండి, సరే ఎంత బాగుందో, కలర్ఫుల్గా, హెల్తీ అనమాట. ఇది నైట్ టైము చక్కగా మనం డిన్నర్గా తినేయచ్చు అనమాట. అటుకులు మంచి ఐరన్ కదండి, రైస్ కన్నా అటుకులు చాలా మంచివి అనమాట. చక్కగా మనం ఇందులో వెజ్జెస్ వేసుకున్నాం, ఎగ్ వేసుకున్నాం, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు అట్లాగా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచామనుకోండి, ఈ అటుకులకి ఆ ఎగ్గు, ఉప్పు, మనం కారం వేయలేదు, కారానికి మనం పచ్చిమిర్చి వేసాం, మిరియాల పొడి వేసాం, ఆ కారం సరిపోతుందండి. మళ్ళీ మనం కారం వేసామనుకోండి ఈ లుక్ ఉండదు. ఈ గ్రీన్ కలరు, చక్కగా ఆరెంజ్ కలరు, వైట్ కలరు, ఈ కలర్స్ అన్నీ మనం చాలా వరకు మిస్ అయిపోతాం. అందుకని ఇందులో కారం లేకుండా ఆ కారమే సరిపోతుంది. 2 నిమిషాలు అలా మగ్గబెట్టి ఉంచుకుందామండి, అయిపోతుంది. ఇదిగోనండి మన అటుకుల ఫ్రైడ్ రైస్, ఎగ్తో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా, సూపర్ టేస్టీ అండి, సూపర్ హెల్దీ. రైతాతో సూపర్ అండి. నైట్ టైం డిన్నర్గా తినేయచ్చు, లేదా మధ్యాహ్నం లంచ్గా కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ ఫుడ్ అనమాట. డైట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ అదిరిపోయింది. హెల్తీ రెసిపీ అనమాట ఇది. నచ్చితే చక్కగా మీరు కూడా ట్రై చేయండి.
థ్యాంక్ యూ.